నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం. అదేవిధంగా జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అసలు ఇప్పుడు జూలై నెలలో మనకి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటి అసలు? కర్కాటక రాశి వారికి జూలై మాసంలో చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని శుభాలు ఉన్నాయి. ఆ శుభాలే ముందు చెప్పుకుందాం. ఎందువల్లంటే శని భగవానుడు యొక్క అష్టమ శని దోషం తగ్గుతుంది. శని భగవానుడు వక్రగతికి వచ్చాడు కాబట్టి అది గుడ్ న్యూస్, రైట్. కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ప్రజెంటు ద్వితీయ తృతీయంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. చతుర్థ పంచమ షష్టమ సప్తమ అష్టమంలో శని వక్రగతి. అందువల్ల శని భగవానుడు తీవ్రత తగ్గుతుంది కర్కాటక రాశి వారికి, అది గుడ్ న్యూస్. తర్వాత 9th హౌస్లో రాహువు కనిపిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు సక్సెస్, అడ్డంకులు లేవు. శని భగవానుడు మరి మారాడుగా కొంచెం, అందుకని మీకు అడ్డంకులు లేవు. దశమంలో కుజుడు దూసుకెళ్ళిపోతారు ముందుకి. సైన్యాధ్యక్షుడు 10లో కూర్చున్నాడంటే తిరగలేదు. 11th హౌస్ కొస్తులోకి గురుడు, అందువల్ల ఆదాయం బాగుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రవి కూడా 16వ తారీఖున మనకి కర్కాటకంలోకి మారబోతున్నాడు. తర్వాత శుక్రుడేమో 12th హౌస్లో ఉన్నాడు. లగ్జరీల కోసం ఖర్చు పెడతారు. లగ్జరీ ఖర్చులు అయితే హ్యాపీగా ఖర్చు పెట్టేస్తారు. అబ్బాయి ఏసీ బాగాలేదు ఇంకో ఏసీ, బండి బాగాలేదు ఇంకో బండి, అలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా సిద్ధిస్తాయి. అంటే అదే విధంగా ఆదాయం కూడా ఉంటుందంటారా? ఉంటేనే కదమ్మా ఇవన్నీ కూడా. 11th హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం బాగుంటుంది. 12th హౌస్లో శుక్రుడు ఉండి ఖర్చు పెట్టించినా ఆదాయానికి దానికి సరిపోతుంది, ఏం పర్వాలేదు. అసలు ఆదాయం విషయం అసలు వీళ్ళు ఆలోచించక్కర్లా, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి రవి భగవానుడు లగ్నాత్తు వస్తున్నాడు. ఆ తర్వాత శని అష్టమంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రభావం చూపిస్తూనే ఉంటాడు. ఏమీ అంత కంప్లీట్ మంచివాడిగా ఏం మారిపోలా, కాస్త ఇదివరకటి కన్నా కాస్త తగ్గుతుంది అంతే. అందువల్ల వాళ్ళిద్దరి అననుకూలత అనేది ఉన్న మూలాన సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా కర్కాటక రాశి వారు అత్యధికంగా చేసుకోవాలి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః ఆ 12 నామాలు చేసుకొని చక్కగా సూర్యభగవానుడికి ముమ్మారు అర్ఘ్యం ఇచ్చి ఆదివారం పూట కుక్కలకి చపాతీలు వేయడం కానీ, కుక్కలకి భోజనం పెట్టడం కానీ, గారెల దండ వేయడం కానీ చేయాలి. అంటే కాలభైరవ స్తోత్రం వినడం, చదువుకోవటం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇంకొక విషయానికి వస్తే కనుక కొన్ని పనులు ఇదివరకు ఆలస్యమైన పనులు ఇప్పుడు ఈ మాసంలో కొంచెం స్పీడ్ అందుకుంటాయి. అది సంతోషించవలసిన విషయం అన్నమాట. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఆనందపడతారు అన్నమాట ఈ కర్కాటక రాశి వాళ్ళు. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించము వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది జూలై నెలలో? తప్పనిసరిగా అధికారుల ఒత్తిడి ఉంటుంది, అయినా సరే వీళ్ళు విజయం సాధిస్తారు. కారణం ఏమిటి? వీళ్ళకి సమయస్ఫూర్తి, చాకచక్యం ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. అందువలన అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ తెలివితేటలతో దానిలో చక్కగా రాణింపు చేసుకుంటారు. అందువల్ల ఆ విషయంలో ఎన్నో అటెన్షన్ కూడా పక్కకు పెట్టేయగలరు. అంత మంచి సంకల్ప బలం వీళ్ళకు ఉంటుంది. అందుకే చెప్పాను కదా, కిందటి నెల కన్నా ఈ నెల కర్కాటక రాశి వాళ్ళు బాగుంటారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక వాహనం లేదా ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఏమైనా ఇంట్లోకి గృహోపకరణాలు కానీ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు, కొనేస్తారు. ఆ విషయంలో ఏం డోకా లేదు, కొనేసుకుంటారు. ఇందాక చెప్పాను కదా, లగ్జరీస్ అన్నీ కొనాలి అనే ఆలోచన వస్తుందనేసి. అదేవిధంగా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయమ్మా. అంటే విదేశీయానం కూడా ఉందా? విదేశీయానం ఉంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి రాహు చూస్తే ఎక్కడ 9, 10, 11, 12 9th హౌస్లో ఉన్నాడు. అందువల్ల ఏంటంటే కనుక
ఎవరైనా సరే స్పాన్సర్ చేసేవాళ్ళు అంటే యూనివర్సిటీలు కూడా స్పాన్సర్స్ చేస్తాయి. అలాంటి అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి. అంటే అంత శుభయోగం వచ్చిందనమాట. అందువల్ల ప్రయత్నాలు గట్టిగా చేయండి. 10 కళాశాలకు పెట్టండి. ఏదో ఒకటి మనకి స్కాలర్షిప్తో అక్కడ చదువుతారు, ఎంఎస్ చేస్తారు. ఇంకేం కావాలి చెప్పండి? కొంచెం మినిమం ఖర్చుతో మన పిల్లల్ని మనం పంపించగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయంటారా? ఖర్చులు మాత్రం కాస్త కండిషన్ తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. ఆరోగ్యకారకుడైనటువంటి రవికి మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా విడవకుండా నమస్కారాలు చేసుకోవడమే కాదు, చపాతీ పిండి ఉంటుంది కదా, గోధుమలు కానీ చపాతీ పిండి కానీ, అది ఎవరికైనా సరే పేదవాళ్ళకి రొట్టెల రూపంగా అన్న దానం చేయడం ఆదివారం లేదా పిండి రూపంలో ఆ చపాతీలు చేసుకోమ్మా అనేసి ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం చేస్తే బాగుంటుంది. అంటే పరిహారం అంటూ కూడా ఇదే చేసుకుంటే మంచిదా? ఇంకేమైనా ఉన్నాయమ్మా పరిహారం? కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామం చేసుకోవడం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం అనుకోవడం. అబ్బా మాకు శ్లోకం కష్టం అండి అంటే కనుక శ్రీరామ జయ రామ జయ జయ రామ, అది కష్టం కాదుగా, ఇష్టంగా చెప్పుకోవచ్చుగా. అది 5 times చెప్పుకొని రాముల వారికి దండం పెట్టుకొని మీరు వెళ్ళండి. అన్ని రకాలుగా కూడా మీకు శుభాలు చేకూరుతాయి. అమ్మ, ఇప్పుడు పరిహారం కూడా తెలియజేశారు. అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది అసలు? పూర్తిగానండి ఒకటేనండి. కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆర్థికంగా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే కనుక ప్రతిరోజు సాయంకాలంపు వేళ ఇంట్లో దీపం పెట్టండి ప్రతిరోజు. అదేవిధంగా ఉదయాన్నే వెనక గుమ్మం తలుపు ముందు తీసి ఆ తర్వాత ఫ్రంట్ డోర్ తలుపు తీయండి. ఈ 2 చేయండి. లక్ష్మీనారాయణలు మీ ఇంట్లో ఉంటారు. మంచి పరిహారం తెలియజేశారు. ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మేము ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయాలతో వీడియోలతో మాస ఫలాలు వార ఫలాలు అవే కాకుండా జాతక విశ్లేషణ పొంతనలు మీకు ఎనీ డౌట్ ఏమున్నప్పటికీ కూడా నాకు కాల్ చేయొచ్చు. 9866044439 అనే నెంబర్కి మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఈ 4 పెట్టినట్లయితే సరిపోతుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ మీ ఇంట్లో కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.